మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎంత అమౌంట్ లాస్ అయ్యాము అనే దానికంటే గూడా, ఎంత మనీ యూజ్‌లెస్‌గా ఖర్చు పెట్టాము, ఉపయోగం లేకుండా ఒక డూప్లికేట్ ప్రొడక్ట్‌కి అనే ఫీల్ కంటే గూడా ఆహ్, ఇంత చదువుకోనుండి మనం బోల్తా పడ్డామే అనే ఫీలింగ్ మనల్ని చాలా అలర్ట్‌గా ఉండాలని, మనల్ని హెచ్చరిస్తుందని నేను చెప్తాను. హాయ్! నమస్తే. వెల్కమ్ టు వాహిన్స్ మామ్ తెలుగు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడో ఒక షార్ట్ రిలీజ్ చేశాను నేను మీకు. పులిగోర కొన్నాము మేము తిరుపతి కొండ పైన. ఒకతను మేమిద్దరం నడిచెళ్తుంటే వాహినెత్తుకొని నేను, మనీష్ నడిచెళ్తుంటే, మాకు మా వెనకే వచ్చి మమ్మల్ని ఆహ్, మాకు ఇంటిమేట్ చేసి పులిగోర ఉంది సార్ కొంటారా అని అడిగేసి, వెంటనే అదంతా ఒక 5 మినిట్స్‌లో జరిగిపోయిందనమాట. చూడండి. ఇది క్లియర్‌గా కనిపిస్తుందా మీకు? ఆ తర్వాత అది మేము డౌట్‌ఫుల్‌గానే ఇంతని బేరం ఆడేసి, ఎంతనేసి అడిగి కొనేసామనమాట. డిసైడ్ చేసేసి కొనేసాము. ఆ తర్వాత మేమొచ్చి రీసెర్చ్ చేసి కొండ మీదే కొంతమందిని అడిగి తెలుసుకున్న తర్వాత తెలిసింది. ఇదంతా కొండ మీద జరుగుతున్న ఒక స్కామ్ అనేసి అక్కడ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. ఇంకా మేము రీసెర్చ్ చేసామనమాట. చేసినప్పుడు తెలిసింది. ఆహ్, ఏమనంటే ఇది ఒక స్కామ్ నడుస్తుంది. వెరీ యూజ్‌లెస్ ప్రొడక్ట్ హ్మ్. అని చెప్పారు. మాకు యాక్చువల్‌గా నేను పూసల దండ కొనిపించుకున్నాను మనీష్ చేత. ఆహ్, ఆహ్, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదములో మేము భోజనం చేసేసి బయటకొచ్చినప్పుడు పూసల దండలు కనిపించినప్పుడు ఒకతన్నడిగి, అక్కడ పూసల దండలు కొనుక్కొని మేము వెళ్ళిపోతున్నాము. మేము చాలా దూరం వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత వెనక నుంచి ఎవరో సార్ సార్ అని పిలవడం మాకు గమనించాము. అయితే వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక వ్యక్తి మేము పూసల దండలు ఎవరి దగ్గర కొన్నామో అతనే మా వెంట అంత దూరం ట్రావెల్ చేసొచ్చాడు. ఇతనేంటి ఇంత దూరం మన ఎనకొచ్చాడనేది మేము కన్సిడర్ చేయలేదు. అతను అడుగుతున్న టాపిక్ గురించే మేము కాన్సంట్రేట్ చేశామనమాట. అతనేమన్నాడు, మనీష్ దగ్గరకొచ్చి "సార్ మేము నా దగ్గర కేరళ జూ నుంచి తీసుకొచ్చిన పులిగోరుంది తీసుకుంటారా?" అని అడిగాడు. మనీష్ నేను ఒకరి మొహం ఒకరు చూసుకొని సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాము. అలాంటిది ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గానే ఉంటాం గదా! బాబున్నాడు చేతిలో అనేసి. అలా సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాము. తీసుకొస్తాను ఇక్కడే ఉండండన్నాడు. మేము అతనితో పాటు కొంచెం దూరం వెళ్ళాము. అతను పరిగెత్తుకుంటా సందులోంచి, గొంతులోంచి ఎళ్లి ఎక్కడి నుంచో తీసుకొచ్చి, ఈ ప్యాకెట్ మా చేతిలో పెట్టి, ఇంత అమౌంట్ అని చెప్పాడన్నమాట. చెప్పినప్పుడు అంత మేము పే చేయము. మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. తర్వాత ఎంతో కొంత మనం అంత పే చేయకపోయినా ఎంతో కొంత పే చేద్దామన్నట్టు మేము సమ్ అమౌంట్ చెప్పాము. అతను చెప్పింది ఒక 10 రూపీస్ అనుకోండి ఎగ్జాంపుల్. మేమొక రూ. 2, రూ. 3 ఆ రేంజ్‌లో మాట్లాడామనమాట. దానికి కూడా అతను ఓకే చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మేము తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆహ్, ఒక హ్యాపీగానే ఉన్నాము. కానీ చాలా డౌట్‌ఫుల్‌గా ఉన్నామనమాట. ఏంటి అని రీసెర్చ్ చేసి కొండ మీద ఎవరినైనా ఇంకా మిగిలిన వాళ్ళని అడుగు మనీష్ అని తనకి నేను చెప్పాను. నేను కూడా రీసెర్చ్ చేశాను. ఫోన్‌లో చూడడం అట్లా. అప్పుడు తెలిసింది ఇది ఒరిజినల్‌గా పులిగోర అయితే కాదు. ఇదొక స్కామ్ అని. కొండ మీద ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఇద్దరు భార్యాభర్తలే. ఒక చిన్న పిల్లాడున్నారు కదా! మాతో ఎవరు లేరు. మేమే సింగిల్‌గా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. అతను మమ్మల్ని ఫాలో చేసి చాలా దూరం మాతో వచ్చి మేము సింగిల్‌గా ఉన్నప్పుడు అతను మాతో ఇది షేర్ చేసి మాకు అమ్మి వెళ్ళిపోయాడన్నమాట. మమ్మల్ని ట్రైన్ చేస్తున్నాడు అతనితో ఉన్నంత సేపు ఏమనంటే ఇది గౌరవంగా ఉంటది. మీకు బాబున్నాడు. మీరు చెరొకటి చేయించుకోవచ్చు. లేదంటే బాబుకి ఒక్కడికే ఇలా సెట్ చేసి ఇట్లా సెట్ చేసి హారంలాగా, చైన్‌లాగా, లాకెట్‌లాగా చేసుకొని వేసుకుంటే మీరు బయటికెళ్ళినప్పుడు చాలా ప్రౌడ్‌గా, చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా కనిపిస్తారు పులిహోర వేసుకున్నప్పుడు. ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాడు. సరేలే మనం తీసుకుందాం అనుకున్నాం కదా! అని
ఆ అమౌంట్ అతనికిచ్చేసి మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, మాకు తెలిసింది. మాకర్థమైంది. ఇది స్కామ్ జరిగింది అని, ఇలాంటివి కొండ మీద చాలా జరుగుతున్నాయి అనేసి. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే, పులిహోర అమ్మే వాళ్ళది గ్యాంగ్ ఆఫ్ పీపుల్‌ని ఎప్పుడూ టార్గెట్ చేయరు. మేమే గనక ఒక నలుగురు, ఐదుగురు ఫ్యామిలీ ఉండి, అందరూ తెలివిగా ఉండేసి ఆ విషయం తెలియగానే ఆ నలుగురిని సంప్రదించి తీసుకుందామా వద్దా అనేసి ఎవరి ఐడియా వాళ్ళిస్తారు. మనతో వచ్చినోళ్ళు. ఇది స్కామ్ తీసుకోండి అని పులిహోర సూపర్ తీసుకోండి అని గాని, లేదంటే నేనే తీసుకుంటా అని ముందుకొస్తారు. లేదంటే ఇదంతా స్కామ్ అని వాళ్ళ నాలెడ్జ్‌లో వాళ్ళు తెలిసిన సలహా వాళ్ళిస్తారు కదా! అలా ఇచ్చే అవకాశం లేదు మా దగ్గర. మేము న్యూక్లియర్‌గా నేను, మనీష్ పసిబిడ్డనెత్తుకొని వెళ్తున్నాం కదా! అతను చాలా దూరం మమ్మల్ని ఫాలో చేసింది కూడా మాకు తెలీదు. అదంతా మేము కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే అతను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాడు ఇది అమ్మడానికి అనేసి మేము అర్థం చేసుకొని ఇంకా మనకు కావాలంటే తీసుకుందామని తీసుకున్నాము. తర్వాత చూసి తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 అవర్స్‌లోనే మాకు అర్థమైపోయింది ఇది స్కామ్ అని. ఇంకా మేము తీసుకున్న రూము గరుడ. గరుడ గరుడ సమ్ డిస్టెన్స్‌లో మాకొచ్చింది. అక్కడ కాటేజెస్‌లో అక్కడి నుంచి అలాగే వాహిని ఎత్తుకొని అతన్ని వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళామనమాట. మళ్ళీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం దాకా వెళ్ళాము అతన్ని ఫైండ్ జేయడానికని. అతనిలాగానే ఉన్న ఒక యంగ్ పర్సన్ మాకు కనిపించాడు గానీ, అతను మాత్రం ఆ పరిసరాల్లోనే లేడు. నైట్ మేము ఈవినింగ్ 5కి అలా ఇది కొన్నాము. మాకు 2 అవర్స్‌లో అర్థమైపోయింది. 7కి మేము వాహిని తీసుకొని అట్లాగే అతని సెర్చింగ్‌లో ఆ ఏరియా మొత్తం మా పూసలదండలు అమ్మే వాళ్ళందరి దగ్గర ఎళ్ళేసి మాకు గిల్టీగా అనిపించింది. మా అమౌంట్ మేము తెచ్చుకోవాలి. ఇది స్కామ్ అని. తర్వాత స్కామ్ అని అతనికి చెప్పకుండా మాకొద్దు వేరే వాళ్ళకి అమ్ముకోమని. ఎలాగైనా మేము బోల్తా పడింది మేము రికవర్ జేసుకోవాలి. మా బాధ్యత ఇది అనేది మేమనుకోని పీక్స్ వరకు ట్రై చేయాలని ట్రై చేశాము. అతనిలా ఉన్న ఒక యంగ్ పర్సన్ కనిపించారు గానీ, అతను కనిపించలేదనమాట. వెతికాము కావాలి, పులిహోర కావాలనేసి చెప్పి అతనెక్కడున్నా ఎవరైనా ఉన్నారా అని కూడా అలా కూడా ట్రై చేశాము. అతను దొరకలేదు. ఆ నెక్స్ట్ డే కూడా ట్రై చేశాము. ఆ తర్వాత 1 మంత్‌కి మళ్ళీ మేము తిరుమల ఎళ్ళాము. అప్పుడు ట్రై చేశాము. అతను ఆ ఫేసే మళ్ళీ మేము చూడలేదనమాట. అలా జరిగింది. కానీ ఇది ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి మాతో ట్రావెల్ చేస్తుంది. ఈ పులిగోరు అనే పేరుతో ఉన్న ఈ వస్తువు. నేనెందుకు ఉంచానంటే ఇన్ని రోజులు ఆహ్, ఇలా ఈ వీడియో నేను చేయాలని నేను టార్గెట్‌తోని ఇది నాకిప్పటి వరకు వీలు పడలేదు. కొన్ని రోజులు ఇది దొరకలేదు ఎక్కడ పెట్టానో. ఇప్పుడు దొరికింది. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయాలి. ఈ వీడియో ఒక 100 మంది చూసినా కూడా 100 మందిలో ఒక్కరికి ఈ సిట్యుయేషన్ ఎదురు కావచ్చు. వాళ్ళు ఎస్కేప్ అవుతారు కదా! ఇలాంటి దాని నుంచి అనేసి నేను ఈ వీడియో చేయడానికి డిసైడ్ అయ్యి ఇన్ని రోజులు ఉంచి ఇది ఎక్కడుందో వెతికి ఇప్పుడు సెట్ చేసుకొని ఈ వీడియో చేశాననమాట. ఇలాగనే పుణ్యక్షేత్రాల్లో ఇలాగనే కస్తూరి కాయ అనేసి మనకి శ్రీశైలంలో ఒక స్కామ్ జరిగింది. అది ఎంత పెట్టి కొన్నామో గుర్తులేదు కానీ కస్తూరి కాయ అని చెప్పి కూడా మన చేతిలో పెట్టేసి, ఈ చెయ్యిని ఇక్కడ రబ్ చేయండి అనేసి అట్లా చెప్తారు. యాక్చువల్‌గా మన చేతికి ఇక్కడ వాళ్ళు సెంట్ రాస్తారనమాట. ఈ చెయ్యిని ఇక్కడ రబ్ చేసినప్పుడు ఈ చెయ్యి స్మెల్లొస్తది. మనం ఏమనుకుంటామంటే ఆ కాయ చేతిలో ఉండడం వల్ల చేతి లోపల నుంచి ఆ స్మెల్ నెక్స్ట్ హ్యాండ్‌కి టచ్ అయ్యి వచ్చేస్తుంది. అంత పవర్‌ఫుల్ అది అని అనుకుంటాము. అది కూడా ఒక స్కాము. కానీ ఇప్పుడు ఆ కాయ నాకు అవైలబుల్‌గా లేదు. ఒక రౌండ్‌గా ఇలాగే జుట్టుంటది దానికి కూడా రౌండ్‌గా ఒక రౌండ్ షేప్‌లో ఉండి హెయిర్ ఉన్న బాల్ లాంటిదుంటది. దాన్ని గూడా ఇట్లనే అమ్ముతున్నారు. కానీ దాని పైన జరిగిన స్కామ్ కంటే పులిగోర పైన జరిగిన స్కామ్ చాలా పెద్ద అమౌంట్. ఆల్‌మోస్ట్ 7,000 చెప్పాడు ఇతను మాకు. మేము డిసైడ్ చేసుకున్న అమౌంట్ ఇచ్చామన్నమాట. ఇచ్చి తీసుకున్నాము. అది కూడా లాసే గదా! ఒక రూ. 10 ఇచ్చినా లాసే ఇది. దట్ టూ నాకు తెలిసిందేంటంటే నేను చేసిన రిసర్చ్‌లో ఇది ఆవు గిట్టల నుంచి అట్లా హిందూ హిందూ మతానికి సంబంధించిన జంతువు గిట్టల నుంచి ఇది తయారు చేస్తున్నారు అనేసి కూడా నేను విన్నాను. అందుకని ఈరోజు ఎట్లైనా ఇది పడేసేయాలనేసి నేను డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నాను. ఇది తయారు చేసిందో ఆవు గిట్టల నుంచి తీసిందో హెయిర్ ఉంది, పసుపు రాసారు.
ఏంటనేది తెలీదు. స్కామ్ అనేది తెలుసు. అందుకే మీరు ఇలాంటి స్కామ్స్‌లో పడొద్దు. ఆహ్, హ్మ్. ఇంకేం చెప్తాం? అలర్ట్‌గా ఉండండి. ఇలాంటివి ఎవరు మనకి అడవి నుంచి తెచ్చుకొని ఇవ్వరనమాట. ఎవరికి వాళ్ళు ఇలాంటివి దొరకడమే చాలా అరుదు. అది కూడా ట్రస్టెడ్. మీరు ఎదురుగా చూసి తెచ్చుకున్నదైతే ఓకే గానీ, ఇట్లా మాలాగా మోసపోకండి. మీకనిపించొచ్చు, చదువుకోనుండి అలా పులిహోర కోసం మోసపోయారా? పులిహోర కావాల్సొచ్చిందా మీకు? ఇట్లా ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేసుకోవచ్చు, నవ్వుకోవచ్చు. ఐయామ్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఎవరికైనా ఇలాంటిది ఇంకొకటి జరగకూడదు అనే దాని గురించి నేను చేశాను ఈ వీడియో. ఓకే. హ్మ్. అంతే. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, ఈ వీడియో చేయడం వల్ల యూజ్ ఉంది, ఎవరైనా మోసపోకుండా ఉంటారు అనేసి మీకు అనిపిస్తే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. నేనైతే ఇక నుంచి దీన్ని పడేసేస్తున్నాను. నాన్ వెజ్ స్మెల్ రావచ్చు. ఇదంతా నరము. కానీ దేనితో గోరే. ఆవుదని కొంతమంది చెప్తున్నారు. ఏదైనా గానీ, ఇది పులిదైతే కాదు, పులిహోర మాత్రం కాదు అనేది కన్ఫర్మ్. అందుకనేసి ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో చేసేసి నేనిది త్రో ఔట్ చేస్తాననమాట. ఇలాంటివి మాకు ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలని మేము అనుకున్నాము మా నుంచి మేము. సో దట్స్ ఆల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్‌లో ఉన్న ఈషా యోగి, ఇంకా బెంగుళూరు హోటల్ ట్రిప్స్ ర అలా కొన్ని ట్రిప్స్ చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూడండి. చూసి నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. అతను మాకు ఇదే ఫాయిల్ కవర్‌లో పెట్టేసి చాలా అపురూపంగా తెచ్చి మాకిచ్చాడనమాట. దీన్ని నేనదే ఫాయిల్ కవర్‌లో వేసేసి దాన్ని పట్టుకుంటే ఇక్కడంతా పసుపు రాలింది. ఈ పసుపంతా క్లీన్ చేసేసి దీనిలోనే వేసేసి ఈ పులిహోరని పడేసేస్తాననమాట ఇంకా. ఈ పులిహోరని దీనిలో వేసేసాను. అదే చూడండి. దీనిలో వేసేసి పడేసి ఇంకా డస్ట్‌బిన్‌లో పడేసేస్తాను. దట్స్ ఆల్. డన్.